నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. వలసవాదులపై ప్రపంచవ్యాప్తంగా యుద్ధ భేరీ మోగుతోంది. ప్రపంచ దేశాల్లో వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొన్న ఆస్ట్రేలియాలో, నేడు లండన్లో కూడా వలసదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంగా వలసదారులు వెళ్లిపోవాలి అని ఆదేశించారు. లండన్లో భారతీయులు కూడా హింసాకాండపై ర్యాలీల లక్ష్యంగా మారారు. రాబిన్సన్ యునైట్ ద కింగ్డమ్ ర్యాలీలో లక్షలాది ప్రజలు పాల్గొన్నా కొందరు హింసాత్మకంగా ప్రవర్తించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. బ్రిటన్లో వలస వ్యతిరేక భావజాలం లావాలా బద్దలవుతోంది. అగ్నిపర్వతంలా ఎగసిపడుతోంది. లండన్లో టామీ రాబిన్సన్ నిర్వహించిన యునైట్ ద కింగ్డమ్ ర్యాలీ లక్షలాది మందిని ఆకర్షించడమే కాకుండా హింసకు సైతం దారితీసింది. ర్యాలీ హింసాత్మకంగా మారింది. 1,50,000 మంది పాల్గొన్న ర్యాలీ యూకేలో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద ప్రదర్శనలో ఒకటిగా నిలిచింది. పోలీసులు అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ మంది తరలివచ్చారు. వలసలకు వ్యతిరేకంగా ప్రకటించిన ఈ నిరసనలో రాబిన్సన్ మద్దతుదారులు అధికారులతో ఘర్షణకు దిగారు. వైట్ హాల్లో దాదాపు 5,000 మంది ప్రదర్శనకారులను వేరు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాటిళ్లు విసరడం, కొట్టడం, తన్నడం వంటి హింస చోటు చేసుకుంది. 26 మంది అధికారులు గాయపడ్డారు. వాళ్లలో 4 పరిస్థితి తీవ్రంగా ఉంది. 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన టామీ రాబిన్సన్ ఎవరన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ లెనన్. బ్రిటిష్ తీవ్రవాద కార్యకర్తగా అతనికి పేరుంది. 2000 చివరిలో ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ (EDL) అనే ఇస్లామోఫోబిక్ హింసాత్మక ఉద్యమాన్ని స్థాపించాడు. రాబిన్సన్ ముస్లింలపై వ్యతిరేకతతో వ్యవహరించేవాడు. ద్వేషపూరిత ప్రవర్తన కారణంగా రాబిన్సన్ ట్విట్టర్ 2018, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ 2019 నుండి నిషేధించారు. అయితే 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఖాతాను పునరుద్ధరించారు. ప్రస్తుతం ఆయనకు 1 మిలియన్కు పైగా ఆన్లైన్ ఫాలోవర్స్ ఉన్నారు. అమెరికన్ రైట్ వింగ్ గ్రూపులతో అతనికి బలమైన సంబంధాలున్నాయి. ఫాక్స్ న్యూస్, ఇన్ఫోవర్స్ వంటి వేదికల్లో కనిపిస్తాడు. అమెరికా ఆధారిత మిడిల్ ఈస్ట్ ఫోరం నుండి నిధులు పొందాడు. 2024 ఆగస్టులో సౌత్ పోర్టులో జరిగిన కత్తిపోటు ఘటన తర్వాత దాడి చేసిన వ్యక్తి ముస్లిం అని తప్పుడు వాదన వ్యాప్తి చేసి అల్లర్లకు దారి తీశాడు అన్న ఆరోపణలు రాబిన్సన్ పై వచ్చాయి. రాబిన్సన్ పై అనేక నేరారోపణలున్నాయి. 2005లో దాడి, 2012లో పాస్పోర్ట్ మోసం, 2014లో తనఖా పెట్టి మోసం చేయడం, 2018లో కోర్టు ధిక్కారం కారణంగా 4 సార్లు జైలు శిక్షను అనుభవించాడు.